రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ చట్టాన్ని రద్దు చేసి కొత్త పట్టణ చట్టాన్ని తీసుకువచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలులో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ను రద్దు చేస్తూ కొత్త పట్టణ అభివృద్ధి చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా నగర పరిపాలనా వ్యవస్థలో కూడా పెద్ద మార్పులకు దారితీసే అవకాశముంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుత జీహెచ్ఎంసీ చట్టంలో అనేక పరిపాలనాపరమైన సమస్యలు, అధికారాల కేంద్రీకరణ మరియు అనుమతుల జాప్యం వంటి అంశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పారదర్శకత, వేగవంతమైన సేవలు మరియు బాధ్యతాయుతమైన పాలన కోసం కొత్త అర్బన్ లా అవసరమని ప్రభుత్వం భావించింది. కొత్త పట్టణ చట్టం ద్వారా భవన అనుమతులు, రహదారుల అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ ప్రణాళిక మరియు పౌర సేవల పంపిణీలో మార్పులు తీసుకురానున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ సేవలను మరింత బలోపేతం చేసి అవినీతి తగ్గించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ ప్రభుత్వం త్వరితగతిన తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని విమర్శించాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక పట్టణాభివృద్ధి శాఖాధికారులు చెబుతున్న ప్రకారం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల నిర్వహణ, మేయర్ అధికారాలు మరియు అధికారుల బాధ్యతల్లో స్పష్టత తీసుకురానున్నారు. నగరాభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం కావడం, పెట్టుబడులు పెరగడం కూడా ఈ మార్పుల లక్ష్యంగా ఉంది. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఈ కొత్త చట్టం దోహదపడుతుందా లేదా అనేది కాలనే నిర్ణయించాలి. అయితే ఇది నగర పరిపాలనలో ఒక కీలక మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు ముఖ్య సమాచారం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం హైదరాబాద్ అప్డేట్స్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. హైదరాబాద్ తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ అందరికంటే ముందుగా పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి.